రాఘవేంద్ర గారితో నాకు తెలిసి 25 సినిమాలు 24 కదా, చాలా సినిమాలు వచ్చేసి 24 సినిమాలు పైన అనుకుంటా. మౌనం మాట్లాడుతుందని ఒక ప్రోగ్రాం పెట్టారు అవునవును. రాఘవేంద్రరావు గారు. దానికి శ్రీదేవి వచ్చింది, తర్వాత రామ్ గోపాల్ వర్మ వచ్చాడు. సో అక్కడ రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి. రివీల్ చేసినట్టున్నారు కదా అక్కడ, రివీల్ చేశాడు. తర్వాత నేను ఈ రోజున బాలీవుడ్లో ఇంత తారస్థాయికి రావటానికి కారణం రాఘవేంద్రరావు గారే అని చెప్పి అని అంది. ఇప్పుడు బోని కపూర్ అన్నాడంట, నువ్వు హిందీ ఫీల్డ్కి వచ్చినందువల్ల అసలు రాఘవేంద్రరావు గారి ద్వారా నువ్వు ఇంట్రడ్యూస్ అయ్యావు. సో నువ్వు తెలుగు ఫీల్డ్లోనే ఉంటే నేను మన ఇద్దరం పెళ్లి చేసుకునేవాళ్ళం కాదు, మనకి ఇద్దరు పిల్లలు పుట్టేవాళ్ళు కాదు అన్నాడు బోని కపూర్ అని కూడా ఇన్సిడెంట్స్గా చెప్పింది. తర్వాత అప్పుడే రామ్ గోపాల్ శ్రీదేవికి ఒక నమస్కారం పెట్టాడు, పాద నమస్కారం అని అన్నాడు. మీ సినిమా తర్వాత అండి రామ్ గోపాల్ వర్మ గురించి ఆయన వెంకటేష్తో శ్రీదేవితో క్షణక్షణం అని సినిమా తీశాడు. అందులో మా ఫ్రెండ్ శివనాగేశ్వరరావు అని కో డైరెక్టర్. సో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తున్నారు, శ్రీదేవిని వెంకటేష్ డ్యాన్స్ చేస్తున్నారు. చేస్తుంటే కొరియోగ్రాఫరు చేస్తున్నాడు, మళ్ళీ టేక్ మీద టేక్ చేస్తున్నాడు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ అడిగాడు శివనాగేశ్వరరావు కో డైరెక్టర్ ఆ సినిమాకి, ఏంటి బాగానే చేస్తుంది కదా శ్రీదేవి, మళ్ళీ టేక్ మీద టేక్ ఎందుకు తీస్తున్నాడు అని కో డైరెక్టర్ శివనాగేశ్వరరావుని ఆర్జీవి అడిగాడు. అడిగితే శివనాగేశ్వరరావు ఏం చెప్పాడు తెలుసా, మీరు శ్రీదేవినే చూస్తున్నారు, కొరియోగ్రాఫర్ శ్రీదేవిని వెంకటేష్ని చూస్తున్నాడు. ఆ కాంబినేషన్ బాగుండాలి కదా, ఒక్క శ్రీదేవి బాగుంటే కాదు కదా అని. అంటే అంత ఇంట్రెస్ట్గా అంత దీక్షగా శ్రీదేవిని చూసేవాడు వర్మ ఆర్జీవి గారు. తర్వాత బోని కపూర్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత డిసప్పాయింట్ అయిన వాళ్ళలో ది ఫస్ట్ మ్యాన్ రామ్ గోపాల్ వర్మే. చెప్పాడు. సో ఆవిడ మ్యారేజ్ కూడా మన సౌత్ ఇండియాలోనే కమల్ హాసన్తో మ్యారేజ్ అన్నారు. తర్వాత అప్పట్లో రోమర్లు వచ్చాయి, రోమర్లు వచ్చాయి. తర్వాత బాంబే వెళ్ళిపోయింది. శ్రీదేవి హీరోయిన్ అవ్వటంలో శ్రీదేవి కెరీర్ గ్రాఫ్లో వాళ్ళ మదర్ పాత్ర ఎక్కువ ఉంది అంటారు కదా రాజేశ్వరి గారిది. ఎందుకంటే ఆర్టిస్ట్గా తను ఫ్లరిష్ అవ్వలేదు కాబట్టి తన్ని హీరోయిన్ అయితే తను అనుకున్న కోరిక ఆవిడ ద్వారా తీర్చుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఉంటుంది కదా. సో రెగ్యులర్గా వచ్చేది. బట్ మేకప్ కానీ హెయిర్ డ్రెస్ కానీ అవన్నీ చాలా అద్భుతంగా చేస్తుందండి. అసలే మంచి హైట్, మంచి పర్సనాలిటీ, అసలు డాన్స్ మూమెంట్స్ అయితే బ్రహ్మాండంగా చేస్తుంది. కృష్ణ గారితో డాన్స్ చేస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. కృష్ణ గారు శ్రీదేవి పక్కన డాన్స్ చేస్తే శ్రీదేవి ఎట్టా స్టెప్స్ వేస్తుందో అది చూసుకొని ఎట్టా కాలు కలుపుతూ ఉండేవాడు. 16వ వయసు సినిమా అప్పుడు నాకు తెలిసి శ్రీదేవి గారికి 14 ఏళ్ళు కదా, 14 years అన్నారు. 14 ఏళ్ళు. బట్ 16 ఏళ్ళ వయసు కంటే కూడా ముందు తెలుగులో ఒక సినిమా దాసనారాయణ గారు సినిమా చేశారంట. కాకపోతే అది ఆడలేదని చెప్పేసి 16 ఏళ్ళ వయసే బెంచ్ మార్క్ అని మాట్లాడుతుంటారు. అవునవును, దాసరి గారు 16 ఏళ్ళ వయసే హీరోయిన్గా ఫస్ట్ ఫిల్మ్ హిట్ సినిమా. బట్ దాసరి గారితో ముందు సినిమా ఉంది. తర్వాత అండి వసంత కోకిల్ అని కమల్ హాసన్తో ఒక సినిమా వచ్చింది, మీరు చూసారో లేదు. అందులో కాస్త అమాయక పిల్లలాగా గొంతు మార్చి ఎంత అద్భుతంగా యాక్ట్ చేసిందో. అసలు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్, బాలుచందర్ అనుకుంటా దానికి డైరెక్టరు, వసంత కోకిల. ఆ చిన్నపిల్లలాగా గొంతు మార్చి అమాయకంగా చిలిపిగా వెకిలిగా చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తర్వాత ఆవిడ డ్యాన్స్ ఒక్కటే కాదు, తర్వాత కామెడీ అద్భుతంగా చేస్తుంది, తర్వాత సొఫిస్టికేటెడ్ పర్ఫార్మెన్స్ ఒకటి చేస్తుంది, యాంగ్రీ లేడీగా చేస్తుంది. ఏదైనా సరే అసలు సీను చదవగానే ఏకసంతార్గే అంటారే అలాగా టక్కమని